నమస్తే. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము విడాకులు ఎలా పొందాలి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఏ హిందూ అయినా సరే తన కుల సాంప్రదాయం ప్రకారంగా వివాహము చేసుకుంటే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వివాహం జరిగినట్లే. అంటే హిందూ మ్యారేజ్ యాక్టులో వివాహాలు ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయే సందర్భం వస్తే ఏ రకంగా విడాకులు తీసుకోవాలి అనే అంశం గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రస్తావించడం జరిగింది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి సాంప్రదాయం ప్రకారంగా, ఏ కుల సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు వివాహం చేసుకున్నప్పటికీ ఈ చట్ట పరిధిలోకి వస్తారు. కాబట్టి రేపు భవిష్యత్తులో వారు కలిసి ఉండే అవకాశం లేదు, విడిపోవాలనుకునే సందర్భంలో వాళ్ళు ఇదే చట్టం ప్రకారంగా న్యాయస్థానంలో విడాకుల కేసు ఫైల్ చేసుకుంటారు. సో ఈ విడాకులు అనేవి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం. భార్యాభర్తలు ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చి మన ఇద్దరి మధ్య సరైనటువంటి బాండింగ్ లేదు, మనం ఇద్దరం కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, విడిపోవాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళిద్దరూ పరస్పరం ఒక అవగాహనకు వచ్చి విడాకులను ఫైల్ చేసుకుంటే దాన్ని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని అంటాము. దీనిని హిందూ మ్యారేజ్ యాక్ట్ 13B కింద మనము కేసు ఫైల్ చేసి విడాకులు కోరుతూ న్యాయస్థానంలో మన అభ్యర్థన, మనం చెప్పే అంశం ఏదో న్యాయస్థానంలో చెప్పి మనము విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దీన్ని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇక రెండవ వివాహ పద్ధతి ఏంటి అని అంటే కంటెస్టింగ్ డివోర్స్. అంటే భార్యాభర్తల ఇద్దరిలో ఒక భాగస్వామికి విడాకులు ఇవ్వాలని ఉంటుంది, మరొక భాగస్వామికి విడాకులు ఇవ్వకూడదని ఉంటుంది. మరి ఎవరైతే విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి, ఆ భాగస్వామి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారో దానికి గల బలమైనటువంటి కారణము న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకోగలిగితే న్యాయస్థానము ఆ భాగస్వామికి విడాకులను మంజూరు చేస్తుంది. మరి ఈ కంటెస్టింగ్ డివోర్స్ ఫైల్ చేసేటప్పుడు అంటే ఇద్దరిలో ఒక వ్యక్తికి మాత్రమే విడాకులు ఇవ్వాలి అనే సందర్భం ఉన్నప్పుడు కారణాలను ఎలా చూపించాలి అంటే చట్ట ప్రకారంగా ఏవైనా కొన్ని బలమైన కారణాలు ఉండాలి. ఒకటి, వివాహం అయిన తర్వాత భార్య లేకపోతే భర్త వేరే వ్యక్తులతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాన్ని ప్రూఫ్గా చూపిస్తూ విడాకులు కోరవచ్చు. రెండు, భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు మ్యారేజ్ అయిన తర్వాత మతం మారిపోతే దానిని చూపిస్తూ విడాకులు కోరవచ్చు. భార్య లేకపోతే భర్త ఎవరైనా ఒకరు క్రుయాలిటీగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు మనము ప్రూవ్ చేసుకోగలిగితే విడాకులు కోరవచ్చు. దంపతులలో ఎవరైనా ఒకరు కనిపించకుండా 7 సంవత్సరాలు వెళ్ళిపోతే సివిల్ డెత్గా భావించి విడాకులు కోరవచ్చు. లేదు, వివాహ సందర్భం నాటికే అంటే వివాహం జరిగే నాటికే అమ్మాయి గర్భవతి అని వివాహం అయిన తర్వాత తెలిస్తే అప్పుడు విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేసుకోవచ్చు. లేకపోతే ఎయిడ్స్, కుష్ఠరోగం లాంటివి వ్యాధులు ఉన్నట్లు ప్రూవ్ అయితే, మానసికంగా పిచ్చోలుగా ముద్రించబడితే, పిచ్చోలైపోతే, లేకపోతే తల్లిదండ్రుల నుంచి వేరే కాపురం పెడదామను ఒత్తిడిలు ఎక్కువైతే, ఈ రకరకాల సందర్భాలలో బలమైన కారణాలను చూపిస్తూ మనం న్యాయస్థానంలో కంటెస్టింగ్ డివోర్స్ ఫైల్ చేసి మనం చెప్పే గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా విడాకులు పొందే అవకాశం ఉంటుంది. సో ఇది సాధారణంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా విడాకులు పొందే పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.